ఈరోజు విశాఖ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమన్యంగా ఉండాలని మేమంతా ఒకటే అని కేక్ కట్ చేసి తెలియజేశారు. స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ రావు మాట్లాడుతూ వైఎస్ షర్మిల గారు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారు, మారుమూల గ్రామాలు కూడా తిరిగి అక్కడున్న ఇబ్బందులు సమస్యలు తెలుసుకున్నారు అని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం కావాలని, దానికి యువకులు నాయకులు కార్యకర్తలు రాహుల్ నాయకత్వంలో పార్టీ ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. మన పర్సనల్గా ఏ ఎజెండా ఉండకూడదు, పార్టీ పరంగా మనం కష్టపడడానికి ముందుకెళ్ళాలని నేను తెలియపరుస్తూ ఈరోజు ఈ సందర్భంలో కమలాకర్ గారిని మాట్లాడాల్సిందిగా మెయిన్ ఎజెండా ఏంటంటే వర్మ గారు చెప్పినట్టుగా లాస్ట్ 15 days ఏదైతే ఉందో షర్మిలారెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు, మన రాజశేఖర్ రెడ్డి గారు ముందు పెట్టారు. ఎంత కష్టపడి ప్రతి జిల్లా తిరిగారో మొత్తం స్టేట్ అంతా తెలుసు. నిజంగా చెప్పాలంటే ఆవిడ ఆడపులి అని అంటాం మనం. నేనైతే కళ్ళారా చూశాను. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ, బట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ. అలాగే పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే డిసిప్లిన్గా ఉండాలి. అలాగే మనం ఏం చేయగలం, ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం. మీ అందరికీ తెలుసు, బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఇంకా బ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క బీజేపీ. బికాజ్ ఎలక్షన్ ముందు అందరూ ఏమన్నారు, ప్రత్యేక హోదా వస్తుంది, ఎంపీలు గెలిస్తే మేము తెచ్చేస్తాం, అది దాన్ని. సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటే ముడిపడి ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో మనకు తెలియదు. మెయిన్ షర్మిలారెడ్డి గారు ఇంత కష్టపడి, ఇంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరీగా 100% కాంగ్రెస్ పవర్లోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ రావాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. యాజ్ వర్మ గారు చెప్పినట్టు డీసీసీ గారు, వీఆర్ స్మాల్, మీరు తప్పే ఉన్నాం కాదని అనట్లేదు. బట్ ఫ్రమ్ టుడే వీఆర్ ఆల్ డిసైడెడ్ మంచి ఫ్రెష్ టీమ్ని జాయిన్ చేసుకోవడానికి నిన్న ప్రెస్ మీట్లో షర్మిలారెడ్డి గారు పిలుపునిచ్చారు. అది ఆ విషయం ఏం చిన్న విషయం కాదు. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే సో మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే యూత్లో మెయిన్ యంగ్స్టర్స్లో సర్వీస్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అలా చేయాలన్న కోరిక తపన ప్రతి ఒక్కరు ఉంది. బికాజ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. సో ప్రతి ఒక్క యువకుడికి కూడా మంచి పార్టీ రావాలి, అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది సాధ్యమవుతుంది, అందరికీ తెలుసు. సో పీపుల్ ఆర్ వెరీ మచ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్, ఐ నో దట్. అలాగే ఎందుకు జాయిన్ అవ్వాలని కూడా మీకు చెప్తాను. మిగతా పార్టీ లీడర్స్కి మన లీడర్ వైఎస్ షర్మిలారెడ్డి గారికి నేను స్వయాన నేనే సాక్ష్యం. ఆవిడ ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా, చిన్న కార్యకర్త అంటే నా ఉద్దేశం కొత్తగా 4 రోజులు అయి జాయిన్ అయినా కూడా అతను సజెషన్స్ తీసుకున్నాను. అలాగే అక్కడ డిస్ట్రిక్ట్లో ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను కూడా నాకు ఈ పోస్ట్ ఇచ్చి స్పోర్ట్స్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చి 6 months అయింది, కానీ నేను కంప్లీట్గా వర్క్ చేయలేదు బికాజ్ ఆఫ్ స్మాల్ డిస్టర్బెన్సెస్. బట్ ఆవిడ తప్పన ఆవిడ కష్టం చూసిన తర్వాత నా డిస్టర్బెన్స్ అనేది అసలు ఏమీ కాదనేది నాకు అర్థమైంది. సో వి ఆల్ డిసైడెడ్ టు వర్క్ టుగెదర్ ఫర్ షర్మిలా మేడం అండ్ ఫర్ రాహుల్ గాంధీజీ. డెఫినెట్గా 100%. ఇదేంటంటే ఇది ఈరోజు మేము వేస్తున్న స్టెప్ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, షర్మిలా మేడం కష్టం కోసం.